సతీష్ సంద తీసారు వాళ్ళు ఎంతమంది రెడీ రెడీ చూడండి చూడండి ఎస్ మా పైకి చదువు సంగీత బయట ఇంకోళ్ళు కప్తావా నవీన్ కరెంట్ వచ్చినప్పుడు ఛార్జింగ్ తీసుకుంటారా కాస్ట్ ఫోటో వీడియో మేడం అనుకున్నా స్లాబింగ్ లో ఉంటానని ముందుకైంది కదా సార్ చెప్పినాక అనుకున్నాం నాకు కూడా తప్పకుండా అవకాశం వస్తుంది ఇది ఎట్లా ఫీల్ అవుతున్నాం సందీపానదా అన్నా తప్పు చేయకుంటారు అన్నా బిల్డింగ్ కూడా కవర్ కావాలి మేడం ఒక్కసారి ఓకే థ్యాంక్ యూ గృహప్రవేశం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన మున్సిపల్ చైర్మన్ మంత గారు, మరి సంగీత కౌన్సిలర్ గారు, రమేష్ గారు, మరి రాజు, కిరణ్, మరి ఈ వార్డుకు సంబంధించిన పెద్దలందరూ, మరి ఇక్కడ చేసిన అందరూ కూడా పేరు నమస్కరిస్తూ, ఇంద్రమ్మ ఇల్లు అంటే ఒక కళ. జీవితంలో ఇంత మంచి ఇల్లు, స్లాబ్ ఇల్లు కట్టుకోగలుగుతామని ఏ రోజు ఊహించలేదు.
మరి మా శంకరమ్మ చెప్పింది ఇప్పుడే, ఇల్లు శంకరమ్మదే. శంకరమ్మ ఏమందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే 5 లక్షలు ఇస్తా అని చెప్పడంతోనే ఆ రోజే నేను కలగన్నా, నా కళ ఈరోజు నిజమైందని చెప్తుంది. చాలా సంతోషం శంకరమ్మ. మరి ఇంత మంచి ఇల్లు కట్టుకుని ఇలా మన సంగారెడ్డి పట్టణంలోనే కాదు, ఇంద్రమ్మ ఇల్లు ప్రక్రియ అనేది రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే ఇల్లు లేని పేదవాళ్ళందరికీ కూడా ఇల్లు కట్టిస్తానని మాట ఇచ్చిన ప్రకారంగా ఈరోజు ఇల్లు మరి కట్టుకోవడం జరుగుతుంది. మరి బిల్లులు కూడా ఎక్కడ కూడా ఆగకుండా బిల్లులు కూడా రావడం జరిగింది. కాబట్టి రాష్ట్రము మొత్తంలో మరి దేశంలో, మన భారతదేశంలో ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ఈ వసతి కల్పించడం జరిగింది. ఎందుకంటే మరి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాదు, స్వతంత్రం రాకముందు నుంచి కూడా పోరాటం ప్రజల కోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ప్రాణాలు ఇచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులే. మరి ఇప్పుడు ఉన్న ఏ పార్టీ కూడా దేశం కోసం కానీ దేనికోసం కూడా ప్రాణాలు ఇవ్వలేదు. లేనుకున్న ప్రజల కోసం తపన పడుతూ మరి ఆనాటి నుంచి ఈనాటి కూడా వస్తుంది. మరి ఇవే కాకుండా మరి 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇవ్వడం జరుగుతుంది, సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది, రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకా కూడా చాలా పథకాలు మనకు మరి వస్తూ ఉన్నాయి. అందరం కూడా అనుభవిస్తున్నాం. మరి అందరు కూడా సంతోషంగా ఉండాలని ఈ ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అనేది అయితే మాట ఇచ్చిండ్రో, మేమందరం అధికారులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, ప్రజల కోసం మరి తపన పడుతూ వచ్చిన పథకాలను అందిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడున్న మహిళలకు కూడా పావుల వడ్డీ ఇవ్వడం జరిగింది, మంచి చీరలు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంది ఈ ప్రభుత్వాన్ని అందరూ కూడా మంచి మనసుతో ఆశీర్వదిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.